అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్కి నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి. ఈ మాట నాది కాదు, ఏకంగా మరి వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని గారే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, మళ్ళీ కొత్తగా ఒక నానుడిని అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక కొత్త విషయాన్ని అయితే వైసీపీ వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. అదేంటి అంటే మరి బీహార్లో నితీష్ కుమార్ గారు కేంద్రానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు కాబట్టి ఆ అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏపీకి జోడించి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రానికి వెళ్ళిపోతారు, నెక్స్ట్ సీఎం అయితే ఇంకా లోకేష్ గారే అన్నట్టుగా అయితే వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అంశాన్ని చర్చిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఓరికి కాదు వీళ్ళ పార్టీని అనేది, ఇదొక వేస్ట్ పార్టీ, లేకపోతే దేనికి పనికిరాని పార్టీ, అబద్ధాల పార్టీ. లేచిన దగ్గర నుంచి ఆ సాక్షులు అబద్ధాలు వండి వార్చిద్ది. వీళ్ళు సాక్షి అంటేనే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అని, వైఎస్ఆర్సీపీ పార్టీ మరి దానికి ఎప్పుడు కూడా అండదండగా నిలబడిద్దని అబద్ధాలు చెప్పటమే వాళ్ళ పని. అబద్ధాలని ఎంతమందికి ఎన్ని విధాలుగా చేర్చటమే వాళ్ళ పని. మరి దాంట్లో ఈ రోజున చూస్తే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి రేపు ఉగాదికి అని చెప్పి పేర్ని నాని మాటలు. నిజంగా అసలు ఆయన ముఖ్యమంత్రి అయితే వీళ్ళ పని ఎలా ఉండిద్ది అంటారు? ఆడి కొడుకు వస్తున్నాడని చెప్పన్న డైలాగ్ లాగా ఒక్కొక్కరు ఈ రోజున రెడ్ బుక్ అంటున్నారు, మొత్తం బుక్ అయిపోతారు. అప్పుడు రోజున ఎక్కడో ఉంటేనే వీళ్ళకి ఈ విధంగా ఉంటే ఆయనే వచ్చి ఆ స్థానంలో కూర్చుంటే ఒక్కొక్కరికి ఏం జరిగిద్దో ఊహించుకోలేనట్లున్నారు. కాబట్టి వాళ్ళు 10 కాలాలు ఇలానే అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతకాలంటే, 10 కాలాలు ఇలానే ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ బ్రతకాలంటే ఆయన ఇప్పుడు తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి. అలా చేసుకుని వెళ్ళటం బెటర్. లేదు మేము ఇలానే మరి ఆయనే ముఖ్యమంత్రి అని చెప్తామంటే మీ గొయ్యి మీరు దవ్వుకున్నట్లే. ఆయన ముఖ్యమంత్రి అయితే వేరే లెవెల్. అంటే ఇక్కడ పేర్ని నాని గారే కదండి, కొంతమంది ఏమంటారంటే అంటే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఏంటంటే అదేంటి నారా లోకేష్ గారిని ఎందుకు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కదా సీఎం చేయాల్సింది, ప్రజెంట్ డిప్యూటీ సీఎం అయితే తర్వాత సీఎంఏ కదా అవ్వాల్సిందని చెప్పేసి. అంటే ఇదంతా చూస్తుంటే కావాలనే మరి కూటమి ఐక్యతను పాడు చేయాలని చెప్పేసి అంటారా? అవును, ఎందుకంటే వాళ్ళ ఐకమత్య నిన్న మళ్ళీ అసెంబ్లీలో చెప్పారు. మొన్న కూడా అసెంబ్లీలో మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తూనే ఉంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన కింద మేము ఇలానే పనిచేస్తూ ఉంటాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాము, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని పనులు చేసినా ఏ విధంగా మమ్మల్ని విడగొట్టాలని చెప్పి చూసినా విడిపోయే ప్రసక్తే లేదు అని పదే నిజంగా తదాస్తు దేవతలు తదాస్తు అంటూనే ఉంటారు. ఆ మాట వాస్తవం, ఇది ముమ్మాటికి నిజం. వాళ్ళ బంధం ఎప్పుడు అలానే ఉండాలని, వాళ్ళ బంధంతో ఎంతమందికో బలం చేకూరాలని. ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం రాష్ట్రం ఎలా ఉందో. మరి దిక్కు మొక్కు లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎందుకు ఇలాంటి కుట్రలు బన్నుతున్నారు అంటే, విజయసాయి రెడ్డి ఓ మాట అన్నాడు, తెలుసు కదా అందరికీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్న నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలవటం అసాధ్యం కాబట్టి ఆ సుసాధ్యం చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళని విడగొట్టాలి. ఏంటి ఇంకా ఎన్ని రకాలుగా విడగొట్టాలన్న కులాల ప్రస్తావన తీసుకొచ్చారు, కులాల కుంపట్లు పెట్టాలని చెప్పి చూశారు. ఎవ్వరు కూడా దాని గురించి అసలు కనీసం ఊసు కాదు కదా, దాని ఏది కూడా కనీసం చెవులు కూడా వేసుకోవట్లే ఆ మాటలు. మరి అలాంటిది ఏం చెయ్యాలి అంటే ఇంకా ముఖ్యమంత్రి సీటు దగ్గరే వీళ్ళకి గొడవలు పెట్టాలి. అంటే గతంలో కూడా అంటే ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నారా లోకేష్ గారే డిప్యూటీ సీఎం అవుతున్నారు అని చెప్పేసి ఒక పుకార్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇద్దరికి పడట్లేదని ఇంకొక పుకారు తీసుకొచ్చారు. ఇప్పుడేమో ఈ విధంగా. అంటే ఎందుకు అంటారు, అంటే ఓర్చుకోలేకపోతున్నారా ఏంటి? ఓర్చుకోలేకపోవటం అంటూ ఏది ఉండదు వాళ్ళకి అసలు నచ్చట్లేదు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఎవరు ఓడేటట్లు, ఎవరు వాళ్ళ ఓటమికి ఎవరు కారకులు అంటే ప్రజలు. ఎందుకు ఓడిపోయారంటే ప్రజలకు సరైన పరిపాలన అందించలేదు. కాబట్టి మీరు ఎవరి గురించి ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. వాళ్ళకి ఏం చేయలేకపోయాము, ఏం చేస్తే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఆలోచించాలి. అది వదిలేసి మేము ఓడిపోవటానికి కారణం వీళ్ళు కూటమిగా ఏర్పడటం వల్లే, మేము ఓడిపోవటానికి కారణం వీళ్ళు కలిసి ఉండటం వల్లే, మేము ఓడిపోవటానికి కారణం వీళ్లే అనేది మాత్రమే వాళ్ళల్లో ఉంది. వాళ్ళు చేసిన తప్పులు గాని, వాళ్ళు చేసిన పొరపాట్లు గాని, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు గాని, వాళ్ళు చేసిన దోపిడీలు గాని ఏవి కూడా వాళ్ళకి కనిపించట్లా. వాళ్ళకి కనిపిస్తుంది ఒకటే, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు.
మరి అటు చూస్తే మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కారు. మరి మోడీ గారు ఎల్లప్పుడు కూడా అండదండలు ఉంటాయి అని చెప్పేసి యోగాంధ్ర కానివ్వండి, ఇంకా రకరకాల కార్యక్రమాలు, టీచర్స్ పేరెంట్ మీటింగ్ అది కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అందటం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఒకంత ఇబ్బందికి గురవుతూ వీళ్ళు విడిపోతేనే మాకు మంచి పొజిషన్ వస్తుందనో లేకపోతే ప్రజల్లో మంచి ఇది వస్తుందనో చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందంటారా ప్రెసెంట్? అది జరగని పని. పగటి కలల కంటమే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ స్క్రిప్టులు రాసుకుంటూ ఏదో ఆనందం అంటారు చూడండి డాష్, ఆ ఆనందం పొందటమే తప్పించి ఎక్కడా కూడా వీళ్ళకి ఇదిగో మేము ఇది చేస్తాము, మేము వస్తే ఇలా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక మాట కానీ మంచితనం కానీ ప్రజల వైపు మేము ఉన్నామని ఒక భరోసా కానీ ఇచ్చింది లేదు. సొంత కార్యకర్తలకే మీరే హెల్ప్ చేయరు, మీ సొంత నాయకులకే మీరు ఎలాంటి హెల్ప్ చేయరు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చూస్తుంటే ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మండలంలో మరి ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయనకి ఏదైనా జరగకూడదు జరిగితే వెంటనే అడుగు నారా లోకేష్ గట్టిగా అరిచాడు, ఆయన భయపడిపోయాడు, అందుకని గుండె అయిపోయిందని చెప్పిన మనుషులే. అంతే కదా మరి. ఇప్పుడు అలా జరగకూడదని అందరం కోరుకుంటాం. ఎవరిదైనా ఇప్పుడు అదేదో చెప్తారు, ఇట్లాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదని చెప్పి కోరుకునే మనస్తత్వం గల వాళ్ళం అందరం కూడా. అలాంటిది మరి అలాంటి కోరుకునేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంటే నిజంగా లోకేష్ గారు అలా అరిచే వ్యక్తి అయితే నిన్న మండలిలో చాలా అద్భుతమైన దృశ్యం ఒకటి కనబరిచింది. ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు వచ్చారు కాబట్టి అందరూ వెల్కమ్ చెప్తున్నాము హౌస్కి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయన ఆరోగ్యంగా మళ్ళీ వచ్చారు, చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ఏముండదండి, ఒకవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికైనా చావుకైనా ఒకటే మంత్రం ఒకటే మేడం అన్నట్లుగా చేస్తాడు. ఇక్కడ చూస్తే కూటమి ప్రభుత్వం కానీ ఆ నాయకులు కానీ వాళ్ళ లక్షణాలు కానీ వాళ్ళంతా కూడా శత్రువైనా సరే వాళ్ళ మంచి కోరుకునే విధంగా ఉంటుంది. అదే కనిపించింది అక్కడ. నీకు ఇక్కడ అసలు వాళ్ళకి ఏదన్నా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళిద్దరి మధ్య? లేదు, ఎప్పుడు బయట కలుసుకున్నా చాలా అప్యాయంగా. ఏదైనా మీ కక్షలు కార్పణ్యాలు ఎందుకు? ఒకరినొకరు ఎంతవరకు? అది కేవలం ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడటం వరకే, ఏదైతే ప్రజల యొక్క సమస్యలు మనం ఏ విధంగా తీర్చాలనే దాని గురించి మాట్లాడుకోవటం వరకే. ఆంధ్ర రాష్ట్రంలో మీ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఏం చేసింది, మా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, అంతే తప్పించి నువ్వేంటి, నీ పెళ్ళిళ్ళేంటి, నీ భార్యలేంటి, బిడ్డలేంటి అనే విషయాలు మాట్లాడితే ఇంకా అంతే. అంతటితోటి వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయిపోవటం, వాళ్ళకున్న ఒకటో కొంచెం కొంచెం ఏదన్నా ఉంటే ఆ విలువ కూడా వాళ్ళే చేతులారా తుడిపేసుకోవటం. జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బోర్డు మీద చేతితో తుడిపినట్టుగా వీళ్ళు కూడా ఈ చేతకాని పనులు అనమాట కొన్ని. అంటే ఒకటి మనం ఎక్కడున్నాము, ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, మనం ఆలోచన విధానం ఏంటి, మరి పొలిటికల్ గా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల ఆలోచనలు మనం ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, మరి ఎలా ఉంటే ప్రజలు మనల్ని ఇష్టపడుతున్నారని చెప్పి దానికి తగ్గట్టుగా నారా లోకేష్ గారు ఎలా వెళ్తున్నారు. అటు నాయకుల్ని ఇటు ప్రజల్ని అందరినీ కలుపుకొని, మరి ఇటు చూస్తే పూర్తి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వాళ్ళు చేస్తున్న పనులు. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు మరి నిజంగా అంత గొప్పగా నారా లోకేష్ గారు అంతకుముందు ఎంత పోటాపోటీగా రచ్చ జరిగింది వాళ్ళ మధ్య చూసాం కదా. నా తల్లిని అవమానించారని ఇంకా చాలా రకాలైన చర్చలు జరిగినాయి. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అంత ఆప్యాయంగా పిలవటానికి కారణం ఏంటి అంటే మానవత్వం, మంచితనం, నలుగురు మంచి కోరుకునే వాళ్ళు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరి అందరికి ప్రజలకి వీళ్ళు ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క మంచే కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివి ఏమీ తెలియవు, ఆయన ఎప్పటికి కూడా తెలుసుకోలేడు, ఆయన తల్లే ఎక్కడ చంపేస్తాడని చెప్పి భయపడి పారిపోయి ఓటు కూడా వేయకుండా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిన పరిస్థితి. దీన్ని బట్టి ఆలోచించుకోండి ఆయన ఎలాంటి వ్యక్తి, మరి ఎలాగ ఆయన ఆలోచిస్తాడని. మరి పేరు నాని మాట్లాడే మాటలు వింటుంటే ఎంతసేపటికి ఆయనకి చీకట్లో ఏంటి నైట్కి నైటే వేసేయాలి, పొద్దున్నే పరామర్శించండి, నారా లోకేష్ మీద తోసేయండి, ఆ అమ్మాయి బీసీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోయాడు. ఆ పంది కుక్కలాగా పేదల బియ్యం కొట్టేశారు, ఆడ మనిషిని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్నాడు. ఇంకేం చెప్పాలండి ఆయన గురించి? ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలి పేరు నాని గురించి? ఏదైనా ఒక మాట మాట్లాడితే నీకు విలువ ఉండాలి, ఆ విలువను నిలువున మీరే దిగజార్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు వీళ్ళ ఆలోచన విధానం ఎప్పటికీ అక్కడ వరకే, ఎదుటి వాళ్ళ కుంపట్లు పెట్టేటట్లే ఉంటాయి తప్పించి ఎక్కడ వాళ్ళ ఇళ్ళలో దీపం వెలిగితే బాగుండని కోరుకునే రకాలైతే కాదు వీళ్ళు. నమస్తే.